ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ బీజేపీని మార్గనిర్దేశం చేసేది, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో బీజేపీ నడిచేది. బట్ ఆఫ్టర్ నరేంద్ర మోడీ బీజేపీ డైరెక్షన్ లో ఆర్ఎస్ఎస్ నడిచే పరిస్థితి ఏర్పడ్డది. రాజు అంటే ప్రజల్ని కన్నబిడ్డలు చూసుకోవాలి అన్ని వర్గాలకు ఇట్లా. అది కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతాన్ని ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పటికైనా ఉపయోగపడేది, సమాజానికి మేలు కోరే ఒక సిద్ధాంతాన్ని కానీ దాని ప్రచారం పని ఆర్ఎస్ఎస్ తల్లి పాత్ర పోల్చుకోవడం పోతూనే ఉంటుంది. రాజాసింగ్ మళ్ళా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఎంఐఎంకి వ్యతిరేకం డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. ఎంఐఎంకు వ్యతిరేకం ఎందుకు కావద్దండి? అసలు ఎంఐఎం పార్టీ ఉండదని నేను అంటాను. నేను ఈ దేశంలో ఉండి మీ పాకిస్తాన్ కలుపుతాను ఎంఐఎం. ఇప్పుడు మీ అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆపరేషన్ కగా మొత్తం నక్సలైట్లను ఏరివేయాలి. ఈ భారతదేశానికి సవాలు నక్సలైట్ల ఉగ్రవాదుల యాంటీ నేషనలిజం, మావోయిజం, మార్క్సిజం. ఒక్క సుభాష్ చంద్రబోస్ని వాళ్ళు పూజించరు. ఎవరు వీళ్ళు పూజిస్తారా? ఎవరు ఒక వేదాలని విపరీతను పూజిస్తారు, రాముని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారా, భారతీయ సంస్కృతి పూజిస్తారా? మొత్తం మావోయిజం, లెనినిజం అని చెప్పేసి మీ కేంద్రం వాళ్ళు ఏమి సర్వేలు చేసుకొని మీ రాష్ట్రంలో ఈ నాయకులు ఎవడు, ఈ నాయకుల వెంట జనాలు ఎవడుకున్నారు, ఎవరికి ఇక్కడ పబ్లిక్ లీడరు అనే ఈ ధోరణి బీజేపీలో కేంద్ర నాయకులకి కనబడట్లేదా? అది ఓపెన్ సీక్రెట్. ఈటలకు పెద్ద సర్వే రిపోర్ట్ చాలా పాజిటివ్ వచ్చి 86% పాపులేషన్ బీజేపీ ఉన్నాళ్ళు ఈటల కావాలి, నాయకత్వం కావాలన్నారు అంటారు. అది ఓపెన్ సీక్రెట్. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఈయన అంత్యోదయ సిద్ధాంతం చాలా దగ్గర ఉంటాడు. అంత్యోదయ ఇప్పుడు చాలా మందికి అభివృద్ధి చేయాలని అంత్యోదయ సిద్ధాంతము. అన్ని రంగాల్లో వీళ్ళు కింద వాళ్ళని పైకి తీసుకెళ్ళాలని అంత్యోదయ సిద్ధాంతం. దానికి పొద్దున్న లేస్తే అదే పని చేస్తారు. ఆయన పని అది. పొద్దున్న లేస్తే దాదాపు భారతదేశంలో ఏ ఎంపీ కూడా తిరగపోవచ్చు అట్లా. అంత ఫ్యామిలీస్ తోటి అన్ని కాలనీస్ తోటి కనెక్ట్ చేసుకొని పనిచేసే లీడర్ని చూడలేదు. ఏ కాలనీ పోయినా కానీ ఆయన బడ్జెట్ కానీ బయట ఎన్జిఓస్ తోటి కానీ లేకపోతే ఇంకో వాళ్ళ దారితో కానీ వాళ్ళకి వచ్చిన అందరూ పని చేస్తారు. వచ్చిన అందరికీ ఆయన దగ్గర పని పోతే ఉత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కరు ఉండరు. ఫీజు కావాలి. అవును. సంఘ్ పరివారే ఇప్పుడు మీరు సంఘ్ పరివారే ప్రధానంగా అడ్డంకి పడుతున్నది ఎవరికి? ఈటల రాజేందర్ కు. ఈయనది సంఘ్ మనస్తత్వం కాదు అని ఒక ప్రచారం జరుగుతున్నది. మీ సంఘ్ పరివార్ కదా, మీ అభిప్రాయం ఏంది? మీ సంఘ్ పరివార్లో ఏం జరుగుతుంది? సంఘ పరివారం అట్లా ఏం కాదు. ఎంతోమంది సంఘంలో అన్నకు మంచి కనెక్టివిటీ ఉంటుంది, చాలా టచ్ ఉంటుంది. అది ఒక స్పెషల్ ఒక పెక్యులర్ సిచ్యువేషన్ లో ఇవ్వకపోవచ్చు. నాకు టైం వస్తే ఇస్తారు కదా అందరు. ఇప్పుడు ఎవరికో ఊహించిన వాళ్ళకి ఇస్తారండి భారతీయ జనతా పార్టీలో. మొన్న ఊహించారా నేషనల్ ప్రెసిడెంట్ ఊహించలేదా? అట్లా ఇస్తారు. అది ఇస్తారు, సర్కమ్స్టెన్స్ బట్టి ఇస్తారు. అది ఆ సిచ్యువేషన్ బట్టి ఇస్తారు. తర్వాత ఏంటంటే అన్నకు ఇవ్వకపోవడం మాకు కూడా బాధాకరం. ఎందుకంటే ఈజ్ ఓన్లీ లీడర్ హూ కెన్ అట్రాక్ట్ ద ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. అన్ని సెక్షన్ ప్రజల్ని అట్రాక్ట్ చేసే లీడర్ అంటే ఈటల రాజేందర్ గారు. ఇది కార్మికులు అవుతుంది, సింగరేణి కార్మికులు అవుతుంది, ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థి సంఘాలు అవుతుంది, తర్వాత కుల సంఘాలు అవుతుంది. అపోజిట్ పార్టీలు కూడా ఈయనకు ఉంటుంది. అపోజిట్ పార్టీలు కూడా ఉంటుంది. ఇలా అపోజిట్ పార్టీలు ఒకటి రెండు ఉండవు, మిగలపో ఈయన ప్రెసిడెంట్ ఇస్తే. అటువంటి లీడర్షిప్ ఈయనకు ఉన్నది. కాబట్టి ఏంటంటే అది కొంత చర్చ జరుగుతుంది. కార్యకర్తల్లో ఒక అసహనం ఉంది, అయ్యో అని చెప్పేసి. ఆయనతో మాత్రం మాకున్న ప్రెసిడెంట్ కూడా తక్కువేం కాదు, ఆయన కూడా ఉన్నాయి. కానీ కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు. క్రియాశీల కార్యకర్తనండి. 200 ఎందుకు 200 మంది 300 మంది జైన్ చెప్పించండి. ఇది నేను చాలా మంది ఓపెన్ ఎందుకు వాళ్ళని తక్కువ అంటలేను కదా. వాళ్ళు తక్కువ ఏంటారు. ఇప్పుడు సింగరేణి కార్మికుల గురించి మీరు ఒకటే మళ్ళీ నేను ఓపెన్ గా మాట్లాడుతూ చూడండి. సింగరేణి కార్మికుల గురించి గంటల తరబడి మాట్లాడే లీడరు బీజేపీలో పక్క పెట్టండి, ఏ పార్టీ లేదు తెలంగాణలో. కార్మికుల గురించి మాట్లాడండి. తర్వాత అంత్యోదయ సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. అంత్యోదయం అంటే భారతీయ జనతా అందరితో అదే ఉండాలి. పేద ప్రజలకు సేవ చేస్తే పోరాట పటిమవుతుంది. తర్వాత అందరి యొక్క మనోభావాన్ని గెలుచుకున్న లీడరు ఒక భారతీయ జనతా పార్టీ పక్క పెట్టండి. మీరు అన్ని పార్టీల తరపున సర్వే చేయండి, జన సర్వే చేయండి. అది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లీడర్ దీంట్లో ముందు ఈటలనే వస్తాడు 100% చెప్తాను నేను. దాంట్లో ఇట్లా అన్నందుకు నన్ను కూడా తీసేస్తే వన్ పార్టీ కాదు కదా. భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ అది, భారతీయ జనుల పార్టీ అది, లీడర్స్ పార్టీ అది. ఒకని పార్టీ కాదు, వీని పార్టీ వన్ పార్టీ కాదు అది. అట్లా స్వతంత్రం బీజేపీలో ఉన్నది కాబట్టి మాట్లాడతాను నేను. ఉన్నది కాబట్టి అంత గట్టిగా మాట్లాడతాను కదా. మేము మాట్లాడతాం. అది ఇంకో నేను నా పేరు ఏం పేరు నరసింహ. నన్ను ఎవరు తయారు చేయలే. మన అమ్మనాయన ఇది లేదు, అమ్మనాయనకు రాజకీయ వారసత్వం లేదు, పెద్ద డబ్బులు లేవు, కులం డిఎన్టీ క్యాస్ట్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్,
అవతరిస్తాం ఇట్లా అవతరిస్తారంట నరసింహస్వామి అవతరించాడు కదా తల్లిదండ్రులు ఆయనకమన్నా అటువంటి అవతరిస్తారట. ఈ లెక్కనే మా దగ్గర ఇంకొక నాయకుడు కూడా వచ్చాడు, బీజేపీ నాయకుడు ఎవరైనా రాజయ్య యాదవ్. సేమ్ 40 ఏళ్ళ నుంచి బీజేపీలో చేశాడు. ఆయన పెద్ద అయినా కదా, ఆయన మళ్ళీ టీఆర్ఎస్ పోయిండు, మీ ఒక దాంట్లో ఉన్నాం. బీజేపీ మూలాల నుంచి వచ్చాడు, తెలంగాణకు వచ్చాడు, మళ్ళీ బీజేపీకి వచ్చాడు. ఇవి వాళ్ళు పెద్ద మనిషి పలకరించడం లేడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీరు కూడా 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరు ఇంకా క్రియాశీలక కార్యకర్త, మీరు ఏ స్థాయిలో ఉండాలి అంత్యోదయ సిద్ధాంతం పెట్టుకున్న వాళ్ళు. నాకు ఇవ్వలేదు అంటే నేను ఇంత పెద్ద పోస్టు నరేంద్ర మోడీ టీం మెంబర్గా పనిచేసిన కదా, నాకు ఏ స్థాయి ఎందుకు ఇవ్వలేదు, నాకు అది అడగకుండా ఇచ్చారు కదా. నరేంద్ర మోడీ టీం మెంబర్గా నేషనల్ లెవెల్లో సౌత్ ఇండియా డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ పనిచేసిన కదా. హోమ్ మినిస్టర్లో మీరు చూసారు ఆ ఫోటో, అది డ్రగ్స్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్ మెంబర్ కూడా మా దాంట్లో రిప్రజెంట్ చేసిన కదా నేను. ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వము కాకుండా సంఘ పరివారం సొంతంగా మీరు సొంతంగా ఎట్లయితారండి, సొంతంగా నరేంద్ర మోడీ సొంతంగా నాయకత్వం ఇవ్వచ్చు. కానీ ఈ రాష్ట్ర నాయకత్వం మావాడు బాగా పనిచేస్తున్నాడు, మావాడి వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంది, పార్టీకి ఉపయోగం ఉన్నది అని గుర్తించి మిమ్మల్ని ప్రమోట్ చేసిందని మీరు చెప్పగలరా? అంటే సంఘ క్షేత్రాలు పనిచేసినాయి, అంతే క్షేత్రాలు పనిచేసినాయి కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీరు చూడండి, నేను ఆర్ఎస్లో ఎందుకు చెప్తానంటే ఆర్ఎస్ అనేది ఒక గురుతరమైన బాధ్యత ఉంటుంది సమాజానికి, దేశానికి కూడా. తర్వాత ఈ పార్టీకి కూడా ఆర్ఎస్కి సపోర్ట్ కొన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి పార్టీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి ఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఆర్ఎస్ ఏ స్థానం ఉంటుంది మీరు చెప్పినాక ఇంతకుముందు రాజకీయ వ్యవస్థకు అవుతుంది, సమాజానికి అవుతుంది, గురుస్థానం ఉంటుంది. ఇంతకుముందు శివాజీకి సమర్థ రామదాసు ఏదైతే గురుస్థానం ఉండో, తర్వాత చాణక్యుడు చంద్రగుప్తునికి ఏ విధంగా గురుస్థానం ఉండో, తర్వాత వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు కానీ రాముల వారికి అవుతుంది, అయోధ్యకి ఎట్లా గురుస్థానం ఉంటారు, అట్లా గురుస్థానంలో సర్వసంఘాల పరిత్యాగాలతోటి ఆర్ఎస్ఎస్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళని గుర్తించి వాళ్ళు ప్రమోట్ చేశారు, అది వాళ్ళు ఇచ్చారు, అది నేను అడగలే కదా. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మధ్య ఒక వైరుధ్యము, ఒక సంఘర్షణ జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. మొన్న కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన బీజేపీ అద్దాలు పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ను చూడకండి, ఇప్పుడు నీకు నాకు అది వేరు ఇది వేరు అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అవును, బీజేపీ వేరు ఇది వేరు కదా. మీరు చూడండి, ఇప్పుడు విశ్వామిత్రుడు గురు పరంపర వేరు, రాముడు రాజ్యం వేరు. గురువులు చేసే పని ఏం పేరు, సమాజం మంచిగా ఉండాలి, యజ్ఞాదాలు చేయాలి, సమాజానికి ఇంకా పూర్తిగా సర్వసంగ పరిధిలో చేస్తారు. వీళ్ళు లౌకికంగా ఉండాలి, రాజకీయం లౌకికంగా ఉండాలి. అందరూ వర్గాలని మనం అన్ని కమిటీస్ వాళ్ళని అన్ని వర్గాలని కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళు ముందు పోవాలి. వాళ్ళది ఏంటంటే వాళ్ళది యొక్క స్పిరిచువాలిటీ, రెనౌన్సియేషన్, త్యాగము, వాటి బేస్ మీద ఈ రాజకీయ నిర్మాణం ఉండాలని చెప్తారు అంటారు. వాటి బేస్ మీద రాజకీయ నిర్మాణం ఒకటైతే కాదు కదా. ఇప్పుడు కొడుకు తల్లి బిడ్డ ఒకటి కాదు కదా, తల్లి కొడుకు. బీజేపీని మార్గనిర్దేశనం చేసేది ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో బీజేపీ నడిచేది. బట్ ఆఫ్టర్ నరేంద్ర మోడీ బీజేపీ డైరెక్షన్ లో ఆర్ఎస్ఎస్ నడిచే పరిస్థితి ఏర్పడ్డది అని అట్లా ఏం లేదు. మీరు చూడండి, జనసంఘం పుట్టినప్పుడే మీరు చూడండి బీజేపీ అధ్యక్షుడు ఉంటాడు, తర్వాత సంఘటన కార్యదర్శి ఉంటారు. మీరు తెలుసు కదా, ఆల్ ఇండియా సంఘటన కార్యదర్శి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బీజేపీ అధ్యక్షుడు ఏమో ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల బాహుల్యం తెలిసిన వాళ్ళు, అన్ని సెక్షన్ ఆఫ్ ప్రజలను అట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు. రాజు అంటే ఏంటిది, ప్రజలకు సేవ చేయాలి. రాజు అంటే ఏంటిది, ప్రజల్ని కన్నబిడ్డలు చూసుకోవాలి అన్ని వర్గాలకు ఇట్లా. అది కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతాన్ని పెడుతుంది. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పటికైనా ఉపయోగపడేది, సమాజానికి మేలు కోరే ఒక సిద్ధాంతాన్ని కానీ దాని ప్రచారం పని ఆర్ఎస్ఎస్ పని తల్లి పాత్ర పోల్చుకోవడం పోతూనే ఉంటుంది, అది తల్లి పాత్ర పోల్చుకుంటుంది. వీళ్ళు ఏంటంటే నాయకులు అట్లా ఉండాలని చెప్పేసి పోతుంది. అట్లా ఉన్న వాళ్ళని ఆ పార్టీ అధ్యక్షుని పెడతారు. అట్లా ఉన్న అన్ని సెక్షన్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకుని ఒక పేరు గల ఒక మంచి పేరు అన్ని సెక్షన్ల పీపుల్ ని అట్రాక్ట్ చేసి అన్ని సెక్షన్ల ప్రజామోదం ఉన్న నాయకుడైనా మీ రాష్ట్ర బీజేపీ నాయకుడు అంటారు. బాగానే ఇరుకుని పెడతారుగా మీరు. అట్లేం లేదు. మా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మనతో సౌమ్యులు కోఆర్డినేట్ ఇప్పటి పరిస్థితుల్లో కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తారు. మేధావి, సౌమ్యుడు, తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టరు, అందరితో కలిసిపోతారు, ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్. కాకపోతే మీరు అన్నట్టు ఆ ఈటల లోపం వారు చేర్చలేరు. ఈటల లోపం వాళ్ళు చేర్చలేరు. ఎందుకంటే అంటే అది ఎవరు చేర్చలేరు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈటలను ఉంటే ఆయన తెలంగాణ వాదం ఉంది, బహుజనవాదం ఉన్నది, బీసీ కాన్సెప్ట్ ఉంది, అట్లనే అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు. తర్వాత ఏ విధంగా అయితే శాస్త్రాలు ప్రబోధించినాయో, వేదాలు ప్రబోధించినాయో, తర్వాత రామాయణ మహాభారత కాలాదుల ఋషులు ప్రబోధించినాయో, రాజు అంటే గిట్టు ఉండాలి, ఆ లక్షణాలు ఈటలకు ఉన్నాయి. 100% ఆయనకు ఈటలకు ఉంటాయి. కాబట్టి దాన్ని ఎవరు పూజించలేరు నేను అంటారు, ఖచ్చితంగా అంటారు. నేను వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో బీజేపీ సారథ్యము, బీజేపీ ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నాయకత్వం వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. రిఫార్మ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బీజేపీని ఒక్కలే ఉంటారు కదా, వీరు టెన్యూర్ కూడా ఉంటుంది. 3 years ఉంటుంది అధ్యక్షుడికి. అంటే ఎన్నికల నాటికి మరి ఆయనే ఉంటాడు ఈ లెక్కన. మీరన్న 3 years నాటికి మధ్యలో ఇప్పుడు బండి సంజయ్ టర్మ్ పూర్తి ఆయన తొలగించారా? పూర్తి అయిన తర్వాత కూడా ఉంచారు, ఎక్స్టెండ్ కూడా చేశారు.
నచ్చితే చెప్పలేము, extend చేయొచ్చు, అది ఇష్టం. నచ్చకపోతే తీసేయచ్చు. పర్సన్ బట్టి పర్సన్ బట్టి రాష్ట్రపతి పదవి కాలం 5 ఏళ్ళు అనేది ఏం లేదు కదా. జనరల్గా ఉంటుంది, కానీ అవకాశం బట్టి కూడా దాన్ని అవసరాలను, అవకాశం బట్టి బట్టి సెట్ మారుస్తుంటారు. చేసుకోండి. సో ఇట్లా అవసరాలు అవకాశాలు బీజేపీలో ఇప్పుడు కొత్త సారథ్యం వచ్చే ఆలోచనలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? జనాల సంగతి పక్కన పెట్టండి, కనీసం బీజేపీలో ఉన్న వాళ్ళకు ఈ ఆలోచనలు ఉన్నదా? అట్లుండొచ్చు, లేకపోతే ఇదే నాయకత్వంతో అందరిని పని కల్పించి చేయొచ్చు. ఇదే నాయకత్వంతో పనిచేస్తే బీజేపీలో ఈటల రాజేందర్ కొనసాగే అవకాశం ఉందా? ఎందుకంటే ఈటన్న ఫుల్ ఏకాత్మకవాద సిద్ధాంతం పునికిపుచ్చుకొని టాప్ టు బాటం నిండి ఉన్న సిద్ధాంతకర్త ఆయన ఇప్పుడు. కేసీఆర్ ఒక మాట చెప్పేది, గడ్డి ఒక దగ్గర వేసి పాలు ఇంకో దగ్గర పిలవద్దు అని. గడ్డి ఒక దగ్గర వేసి పాలు ఇంకో దగ్గర పితుకొద్దు అని. అచ్చా, బర్రెకు గడ్డి వేసి దునబుద్ధి గడ్డి వేసి బర్రెని పెడుతుంటారు అన్నట్టు. ఇప్పుడు మీరు నాయకుడిని పక్కన పెట్టి కార్యకర్తలను నాయకులను చేసి ఆ బీజేపీ అధికారంలోకి రావాలి అని అంటే ఇది మీరు నాయకుడు అన్నారు. మా నాయకుడు గారు నాయకులు అని మేము అంటాం, నాయకులు అని అంటారు. మా దాంట్లో నాయకులు మీరు అంతే. మీకు కూడా ఒకసారి చెప్పినా కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన. ఇప్పుడు గదా యుద్ధం చేస్తున్నా గద వేయాలి, కత్తి యుద్ధం చేస్తే కత్తి వేయాలి, బాణ యుద్ధం చేయాలి. కాకపోతే ఆయుధాలు వేయడంలో పొరపాటు జరిగింది అంటారు. నేను చెప్పిన కదా నీకు, చెప్పిన కదా మీకు, అది సెటరేట్ అవుతుంది అంటున్నాను కదా. సెటరేట్ నేను అడుగుతుంది కూడా అదే, సెటరేట్ అవుతుంది అంటున్నాను కదా. ఇదే పద్ధతిలో ఇప్పుడు ఈటర్ని ఒకటే కదా, రాజసింగ్ వీళ్ళందరి పేర్లు మీరే చెప్తారు కదా, అన్ని సెట్ అయితే రాజసింగ్ పార్టీ ఖచ్చితంగా వస్తాడు. ఆయన వేరే పార్టీ ఉండడు కదా. ఆయన సిద్ధాంతమే భారతీయ సిద్ధాంతం, ఆయన సిద్ధాంతమే హిందుత్వ సిద్ధాంతం. డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. అవును, హిందుత్వ సిద్ధాంతం భారతీయ జనతా సిద్ధాంతం కాదని ఏముంది. ఆయన ఎవరికి వ్యతిరేకం? ఆయన ఎవరికి? ముస్లింస్ వ్యతిరేకం కాదు, తీవ్రవాదులకు వ్యతిరేకం, రోహింగ్యాలకు వ్యతిరేకం, గుళ్ళ మీద దాడులు చేస్తారు వ్యతిరేకం, ఎంఐఎంకు వ్యతిరేకం. ఎందుకు కావద్దండి? అసలు ఎంఐఎం పార్టీ ఉండదని నేను అంటాను. నేను ఎందుకు ఉండాలి పార్టీ? ఈ దేశంలో ఉండి మేము పాకిస్తాన్ కలుపుతాను ఎంఐఎం సంస్థది, రజాకార్ సంస్థ ఎంఐఎం. తర్వాత విషయం రాజసింగ్ గురించి చెప్తున్నాను, కాసేపు మాట్లాడి నేను రాజసింగ్ గురించి. అంతేగా ఇప్పుడు ఇక ఆ దేశం పార్టీ అసలు ఉండొద్దు ఆయన అంటారు, నేను కూడా అంటున్నా, చాలా అగ్రెసివ్గా అంటున్నా. ఎంఐఎం పార్టీ ఉండొద్దు, ఈ దేశంలో ఉండి మేము పాకిస్తాన్ కలుస్తామని చెప్పిండు. ఈ దేశంలో ఉండి మేము ప్రత్యేక ముస్లిం రాజ్యాంగం చేస్తామని చెప్పిండు. ఈ దేశంలో ఉండి హిందువులు ఊసగోత కోసిండు. ఈ దేశంలో ఉండి ఎంతో మంది మానభంగాలు చేసి బరిబాతల బతుకమ్మలు ఆడించేసి ఇస్లాం మతం మారుతామని చెప్పిండు. ఇప్పుడు కూడా తీవ్రవాదులకు నిలయం. ఎక్కడ ఏ బాంబులు పేలినా కానీ, ఎక్కడ తీవ్రవాద సంస్థలకు కానీ సంబంధాలు ఉన్నాయంటే ఎంఐఎంతో సంబంధం ఉంటాయి. కాబట్టి రాజాసింగ్ గారు అన్నట్టు అసలు దానికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఉండదు అంటున్నా, నేను కూడా అంటాను. అది ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు భారతదేశంలో అనేక మంది మీద దాడులు, ఈడీ దాడులు చేస్తున్నారు, సిబిఐ దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఎంఐఎం మీద ఈ భారతదేశంలో 3వ టర్మ్ లో బీజేపీ కొనసాగుకుంటా పొద్దున చేస్తే ఎంఐఎం తోటి మాట్లాడి ఒక్క ఈడీ దాడి జరిగిందా? ఎంఐఎం మీద, అసదుద్దీన్ మీద ఒక్క కేసు పెట్టిందా? లేవేమో మరి. ఎందుకు మరి మీరు ఆయన దగ్గర లేవు అంటే దాని అర్థం మీరు చెప్పేటువంటి అబద్ధాలు అన్నట్టే కదా. ఎందుకు ఈడీ జాగులు వేరు, ఈడీ దాడులు వేరు, ఈ వేరు. ఇప్పుడు తీవ్రవాదులను చెరబడుతున్నారు కదా మీరు, మరి తీవ్రవాదులకు ఈయన మకాం ఇస్తున్నారని ప్రూఫ్ లేకుండా చేస్తాను కదా. ప్రూఫ్ లేకుండా ఎంఐఎం మనుషులు తీవ్రవాదులతో సంబంధాలు ఉంటాయి. ఈయన ప్రూఫ్ లేకుండా చేస్తుండే, ఎవరు ప్రూఫ్ లేకుండా చేస్తుండే ఆ పని. ఈ కుటుంబాలు, 2 కుటుంబాలు, ఆ 2 మనుషులు, మిగతా వాళ్ళు దొరుకుతానేవారు కదా, అంటే ఓకే అన్నావు కదా. అంటే వాళ్ళ కార్యకర్తలు చేస్తారు కదా, వాళ్ళ లీడర్స్ చేస్తారు కదా, ఆ పార్టీ విధానం అది కదా. అవును, రోడ్డు మీద రమ్మని చెప్పి ఎమ్మెల్యేని ఒక తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా అక్కడ బాంబులు వెళ్తే, ఇక్కడ దిల్సునగర్ బాంబులు వెళ్తే, లుంబిని బాంబులు వెళ్తే వాళ్ళు ధారణ చేయమని చెప్పండి. ఎంఐఎంని వ్యతిరేకిస్తాను చెప్పండి. చెప్పారు కదా, చెప్పకుండా వాళ్ళతో సంబంధం ఉంటాయి కాబట్టి అదే ప్రూఫ్ కదా. అది మీరేమన్నారు, ఒక అసదుద్దీన్ ఓవైసీ మీద ప్రూఫ్ లేదు, మిగతా వాళ్ళని ప్రూఫ్ ఉంటాయి కదా అంటున్నా. అరెస్ట్ చేస్తారు కదా మీరు అసదుద్దీన్ ఓవైసీ మీదనే మీకు ఎందుకు దొరకట్లేదు ప్రూఫ్లు? భారతదేశంలో అందరి మీద ప్రూఫ్లు దొరుకుతున్నాయి, మాత్రం ప్రూఫ్లు దొరకవు. భారతదేశం చూడు గారు, భారతదేశంలో ఇప్పటికి కూడా మీరు అన్నారు ప్యారలల్ ఎకానమీ నడుస్తుంది. ప్యారలల్ ఎకానమీ ఇవాళ మీరు ట్యాక్స్ కడతాను చూస్తున్నారు. ఎంతమంది ఎంత ట్యాక్స్ కడతారంటే ప్రపంచంలో ఏ దేశం ఇంత ట్యాక్స్ ఎవాజిన్ దేశం లేదు. ట్యాక్స్ అవాయిడ్ చేసింది 40 to 45%, నియర్లీ 50% ట్యాక్స్ కడతలేరు. ట్యాక్స్ కట్టేది కేవలము 50 to 50% ట్యాక్స్ కడతారు. చాలా మంది ట్యాక్స్ కొడతారు, అన్ని పార్టీలు, ఒక పార్టీని కాదు. తర్వాత అంతా చాలా మంది, అంటే ఇది ఒక ఏర్పడదు అంటే బాగా. దీన్ని మొత్తం నరేంద్ర మోడీ క్లీనప్ చేసుకుంటూ వస్తారు, తగ్గించుకుంటూ వస్తుంటారు. దీన్ని మొత్తం అంటే వీళ్ళందరూ రావట్లేదు. మీరు అన్నట్టు ఈడీ కేసు ఇంకా చాలా మంది దగ్గర కట్టవలసి ఉంది, చాలా మంది మీద దాడి జరగవలసి ఉన్నది. ప్రూఫ్స్ వస్తూ ఉంటే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ 40%, 45% ట్యాక్స్ నిజంగా వాళ్ళు కడితే భారతదేశంలో విద్య, వైద్య, కార్పొరేట్ స్థాయిలో ఇవ్వచ్చు, మనం ఫ్రీగా ఇవ్వచ్చు. అది పెద్ద లోపం మా భారత ప్రజాస్వామ్యం. ఇప్పటికే భారతదేశంలో
ఈ ట్యాక్స్ ఎక్కువ అయ్యి మేము కట్టలేకపోతున్నాం. మొన్ననే ఒక ట్యాక్స్లు ఎక్కడం వేరు, మీరు అనేది ట్యాక్స్లు ఎక్కువ కట్టడం వేరు, ఎక్కువ అందరితో కట్టేయడం వేరటం. నేను ట్యాక్స్ రిఫార్మ్, మీరు అన్నట్టు ట్యాక్స్ రిఫార్మ్స్ కాదు, ట్యాక్స్ అరే 10 ఏళ్ల నుంచి ఉన్నారు కదండి అధికారం. 70 ఏళ్ళ గాయాలు ఎన్ని చేయాలి? 70 ఏళ్ళ గాయాలు పూడ్చాలంటే మీరు 370 ఆర్టికల్ ఉంది, రామజన్మభూమి ఉంది, తర్వాత అవినీతి ఉంది. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కింద ఉన్న ఈ టీం మెంబర్స్ అయినా కానీ, భారతదేశ ప్రధానమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి ఉండు, ఇప్పుడు ఆయన టీం మెంబర్స్ ఏదైతే మంత్రులు ఉండో ఇక్కడ అవినీతి చూపించండి, ఒకటని చూపించండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 3G 3 లక్షల కుంభకోణం, భయానం 2 లక్షల కోట్ల కుంభకోణం, లక్షల కోట్లు, వేల కోట్లు, వారాన్ని కోట్లు వచ్చాయండి. ఇక్కడ ఎక్కడ ఏ కుంభకోణం జరుగుతుందండి? మా యొక్క టీంలో, నరేంద్ర మోడీ టీంలో ఒక్కడం జరుగుతుందా? ఈ ఆదానిని అమెరికా ప్రభుత్వము నేను వాళ్ళ గురించి అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ మీరు అడగరే ఆదాని అదని మనలు ఆ స్థాయికి పోవాలి, మల్టీనేషనల్ కంపెనీలు ఓవర్టేక్ చేయగల మన వాళ్ళు వద్దనొద్దు. కాకపోతే మిగతా వాళ్ళు మోనోపాల్ ఉండొద్దని చెప్పండి. ఓకే, ఆర్థిక మోనోపాల్ ఉండొద్దు, తర్వాత బిజినెస్ వ్యాపార మోనోపాల్ ఉండొద్దని చెప్పండి, అది చెప్పండి. కానీ ఒక్కరిద్దరు టార్గెట్ ప్రభుత్వం కాదు, మార్వాడి ప్రభుత్వం అనే విమర్శ ఉన్నది ఇప్పుడు మీ మీద. మీరు ఒక్కరిద్దరు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తారు, కానీ అందరూ లీడర్స్ కావాలని చెప్తుంది భారతీయ జనతా పార్టీ. ఏది బిజినెస్ వ్యాపార లీడర్స్ కావాలి, సైంటిఫిక్ లీడర్స్ కావాలి, సాఫ్ట్వేర్ లీడర్స్ కావాలి, రాజకీయ లీడర్స్ కావాలి, ఆ రంగం పనిచేయాలి. అరే మీరు కామన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి. అందరికి 12th క్లాస్ వరకు అందరూ ఒకటే స్కూల్ చదవాలి. అమెరికాలో కానీ ఏ ప్రజాస్వామ్య దేశాలు కానీ, అమెరికాలో ఒబామా కొడుకు కానీ, హోమ్ గార్డ్ బిడ్డ కానీ ఒకటే స్కూల్ చదువుతారు. అటువంటి కామన్ ఎడ్యుకేషన్ పెట్టండి. బీజేపీ కామన్ సివిల్ కోడ్, కామన్ ఎడ్యుకేషన్ చెప్పండి, అన్ని సెట్ అవుతాయి. నువ్వు కామన్ సివిల్ కోడ్ వ్యతిరేకం, కామన్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకం. ఈ కుటుంబ పార్టీలు మీరు చెప్పరు, మీరు విలేకరులు మీరు గట్టి చెప్పరు, వాళ్ళని అడగరు. రామజన్మభూమికి వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన చేసిర్రు. సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన చేసిర్రు. అంటే మీరు అనుకునే చేయడానికి మీరు వద్దనుకునే మాత్రం చేయడానికి వ్యతిరేకత ఉందని చెప్తారు. మీకు నచ్చని చేయడానికి బీసీ జనగణన నిర్ణయించుకుంది కదండి. బీసీ జనగణన 70 ఏళ్ళు ఎందుకు చేయలేదు? 70 ఏళ్ళు ఎవరి కింద కాలం, ఎవరి పాలన కింద దేశం ఎంత? కుటుంబ పార్టీల కింద, కుల పార్టీల కింద, గుత్తాధిపత్యం, పొలిటికల్ గుత్తాధిపత్యం కింద ఉన్నది మొత్తం. ఆటోమేటిక్ మీరు చూడండి, పొలిటికల్ గుత్తాధిపత్యం ఎక్కడ ఉంటుందో ఆర్థిక గుత్తాధిపత్యం అట్లా ఉంటుంది. ఆర్థిక గుత్తాధిపత్యం వాడే ముఖ్యమంత్రి, వాడినప్పుడు వాడే కాలేజ్ పెట్టుకుంటాడు, వాడే హాస్పిటల్ పెట్టుకుంటాడు, వానికే విధానం మొత్తం అనుకూలంగా మార్చుకుంటారు ఈ కుటుంబ పార్టీలు. అక్కడ కాంగ్రెస్ కానీ, ఇక్కడ కుటుంబ పార్టీలు కానీ. కాబట్టి వీళ్ళని ఛేదించాలి. అరే మొత్తం నాతకపోయినాక ఒకసారి మాట్లాడి మాట్లాడుతా చెప్పండి, మీరు చూడండి. అది అందుకనే మోనోపాల్ ఎక్కడ ఉంటుందో అక్కడ కేంద్రీకరణ జరుగుతూ ఉంటుంది. మీకు మోనోపాల్ ఉంటుంది. అందుకనే రాజకీయ కేంద్రం ఇప్పుడు నిన్న బీజేపీలో, రేపు ఇంకోళ్ళు వస్తారు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా కావచ్చు. అదే టీడీపీలో చూడండి, మళ్ళీ మన కళ్ళ ముందు పుట్టిన ఊసుకున్నాడు అని కొడుకు కూడా ఆడవుతాడు. ఇప్పుడు అరే కేసీఆర్ మనడు కూడా సీఎం అవుతాడట. గదే మరి మీరు అది అనరు మీరు బీజేపీలను టార్గెట్ పెట్టి వెళ్తా ఉంటారు. మీరు బీజేపీని వాళ్ళ మీద మీరు అనరు, మీ విలేకరులు అనరు, మీ విలేకరులు అనరు, మీ జర్నలిజం అనదు, ఆ టార్గెట్ పెట్టదు. అట్లా ఇప్పుడు రాజకీయ రిఫార్మ్ జరగాలన్నా వద్దా అండి? రాజకీయం ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టుకున్నావు, 1000 కోట్లు సంపాదించు, నువ్వు పార్టీ పెట్టుకొని నువ్వు, నీ కొడుకు, నీ మనవడు తరతరాలకు మీరే ఉండాలి. మీ రాజ్యం ఉండాలి. అక్కడ చంద్రబాబు అవుతుంది, జగన్ అవుతుంది, ఇక్కడ కేసీఆర్ అవుతుంది, ఇక్కడ అఖిలేష్ అవుతుంది. మీరే కదండి కాపాడుతుంది. మనదానికే జగన్ కాపాడారు, మాకు మద్దతు ఇస్తుంది కేంద్రం. మేము ఇంతకుముందు అన్న శత్రు ఇప్పుడు మేము కూడా బతకాలి కదా, కేంద్రంలో అస్తిత్వం ఏం చేయాలి కదా, బతుకున్నాడు విలువ కాదు. ఎందుకు విలువతో ఖచ్చితంగా శత్రు మిత్రులు అంటారని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. దాంట్లో ఏది బెటర్ అని చూస్తాం, ఏది బెటర్ అని చూసి ఖచ్చితంగా అలవెన్స్. ఇది కాంగ్రెస్ ఢీ కొట్టాలంటే మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ చేసిన రుక్మతలు, కాంగ్రెస్ చేసిన రిమైన్స్ ఉంటాయి కదా, ఆ చరిత్ర మొత్తం కూలగొట్టాలి. వక్ఫ్ బోర్డు ఏంది, తర్వాత ముస్లిం పర్సనల్ అయింది, ఎక్కడే సోషలిజం, ఎక్కడ సెక్యులరిజం, ఎప్పుడు పెట్టారు, ఎక్కడ ఎమర్జెన్సీ, ఎక్కడ ఎన్ని రాష్ట్రాల మీద ఎమర్జెన్సీ పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎక్కడ ఆర్థిక వికేంద్రీకరణ, ఎక్కడ కుటుంబాలు పుట్టుకొచ్చినాయి, కుటుంబ పార్టీలు పెట్టుకొచ్చినాయి, ఎక్కడ ఫ్యాక్షనిజం, ఎక్కడ మత్తత్వము, ఎక్కడ బిందరం వాళ్ళే, ఎక్కడ ఎలిటిటీ, ఎంత ఇవన్నీ చూడండి. ఎక్కడ ఇన్ఫిల్ట్రేషన్, ఎక్కడ మన భూముల్ని పాకిస్తాన్కి ఇవ్వడం, ఎక్కడ భూముల్ని పాకిస్తాన్ అనుకూలంగా, ఎక్కడ చైనాకి ఇవ్వడం, ఇవన్నీ కాంగ్రెస్ విధానం అండి. అది అసలు ఎక్కడ బాబర్ అండి, రామజన్మ పక్క పెట్టే బాబాని పూజిస్తారు వీళ్ళంతా పోయి ఇప్పుడు ఎక్కడ ఈ మొగుల్ వారసత్వం, ఇదంతా ఎక్కడ మొగుల్ ఫ్యామిలీ అంతా, ఇవన్నీ ఎంత దేశానికి ఇది అసలు కాంగ్రెస్ అని మీరు చెప్పండి. మీరు ఇంతకాలం అంటారు కదా కాంగ్రెస్ అది కాంగ్రెస్, అది అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటిది? కాడేళ్ళు, ఆవుదూడ గుర్తుంది. అంటే మన గ్రామీణ వాతావరణానికి, మన భారతీయ సంప్రదాయానికి అనుకూలంగా ఉండేది అది కాడేళ్ళు. మీరు అంటారు కదా, కాడేళ్ళు పోయి అసలు కాంగ్రెస్ పోయి ఏం పోయింది? కాంగ్రెస్ అయింది. వాళ్ళ కుటుంబ కాంగ్రెస్ అయిపోయింది. అది కూడా కుటుంబ పార్టీ కదా. మళ్ళీ వచ్చింది ఏం గుర్తు వచ్చింది? ఇది వచ్చింది, ఈ గుర్తు వచ్చింది, చేయి గుర్తు. మీరు చేయి గుర్తు చూడండి. చేయి గుర్తు ఎక్కడ కనిపిస్తుంది? మీకు పురాణంలో కనిపిస్తుంది. చేయి గుర్తు అంటే ఏంటిది మరి? కాఫీర్లకు దేవుడు ఒక్కడే, మా అల్లాని వ్యతిరేకించినోడు, లేకపోతే
ఒక విగ్రహారాధన చేస్తాడు, బహుదేవతలను పూజిస్తాడు. కూడా చెయ్యి నేను చెప్పానండి, మీరు ఓల్డ్ సిటీ పోండి, ఇప్పుడు చూస్తాను దీంట్లో ఉత్తరం ఎందుకు పెట్టుకుంటే చేయకూడదు, వాళ్ళకి అర్థం అంటే కాంగ్రెస్ పార్టీ కదండి మా చేయకూడుతుంది. మేము కాఫీలకు వ్యతిరేకంగా, అలాగే వ్యతిరేకంగా, బహుజన ఆ దేవుణ్ణి ఒక విగ్రహం పెట్టి పూజిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని చంపి వాళ్ళకు మా యొక్క విక్టరీ గుర్తు అంటారు. ఇట్లా అంటే విక్టరీ గుర్తు. ఈ గుర్తుందంటే మన భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకంగా మన గుళ్ళు గోపురాలు కూలగొట్టే విధంగా కూలగొట్టేలకు విక్టరీ గుర్తాటేది వాళ్ళు అంటారు క్లియర్గా. అది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎవరు చేసుకుంటారు, వాళ్ళు ఎవరితో సంబంధాలు పెట్టుకుంటారు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ దేశం ఏంది, వాళ్ళ జాతీయత ఏంది, వాళ్ళ జీన్స్ ఏంటి ఒకసారి ఆలోచించండి. మీరు చూడండి బాబర్ దగ్గర కిందకి పోతారండి వీళ్ళు, ఎవరు రాజీవ్ గాంధీ అవుతుంది, ఇందిరాగాంధీ అవుతుంది, బాబర్ దగ్గర పోయి సమాధి పూజిస్తారు. మీరు చూడండి గూగుల్లో కొట్టండి ఇందిరాగాంధీ ఫ్యామిలీ గారు, నెహ్రూ ఫ్యామిలీ గారు ఎన్నిసార్లు బాబర్ సమాధి పోయి దండేసి వస్తారు. బాబాలు వేరండి. రామజన్మను వ్యతిరేకించి బాబర్ మసీద్ సపోర్ట్ చేసి బాబర్ యొక్క మసీద్ దగ్గర పోయి ఆఫ్ఘనిస్తాన్లో పోయి పూజించి వస్తారు వాళ్ళు. రామ జన్మభూమి ఓపెనింగ్ కూడా వాళ్ళని పిలిపించాం కదా మనం కూడా. ఎవరిని? ముస్లింలను పిలిపించి ముందర ముస్లిం పిలవద్దని అంటలే. నేను కాంగ్రెస్ వీళ్ళ ఫ్యామిలీ అంటారు, నేను కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ అంటారు, ముస్లిమ్స్ వేరంటారు. నేను ముస్లిమ్స్ ఎట్లా వ్యతిరేకం వస్తుంది అండి? ముస్లిం వ్యతిరేకంగా ముస్లిమ్స్ అనకండి మరి దీంట్లో. ఇందిరాగాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ చెప్తాను నేను. ఈ చేయగుర్తు వాళ్ళది కాదు. ముస్లిం ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ అని మీకు తెలియదు, ఒకసారి చూడండి. నెహ్రూ తాతగారి పేరేమండి? ఏం ఖాన్? గాజిద్దీన్ గాజీ. గాజిద్దీన్ గాజీ ఎవడంటే కొత్వాల్ అంటుంది సిపి కమిషనర్ పోలీస్ ఎక్కడ? ఢిల్లీలో. ఎప్పుడు? 1857. 1857లో ఏం తిరుగుబాటు అయింది? మొదటి సొంత సిపాయిల తిరుగుబాటు. తాంత్యా చౌపే, నానాసాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయి అంతా పోతుంటే ఉన్నారు. అప్పుడు ఢిల్లీ సింహాసనం అంటే బౌద్ధ ఉండు. కలకత్తా వరకు వీళ్ళది ఉండే. కలకత్తా మిగతా ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు ఉండే. ఇక్కడ ఢిల్లీ ఎర్రకోట మాత్రం వీళ్ళు ఉండే. బౌద్ధ షా 2 ఉండే. ఇది అక్బర్ బాబర్ వాళ్ళ వారసత్వం ఉండే. ఈ బౌద్ధ షా 2 వాళ్ళ చుట్టము గాజిద్దీన్ గాజీ, ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన కొడుకు మొయిన్ ఖాన్ కొడుకు నెహ్రూ. మీరు మొగుళ్ళు అంటారా, ముస్లిమ్స్ అంటారా, లేకపోతే పూర్తి హిందువులు అంటారా? మీరు చెప్పండి. అదే కదా, నువ్వు గాజిద్దీన్ గాజీ ఆయన ఒక్కడు ముస్లిం అయితే మీ ముస్లిం వ్యతిరేకమైంది. ఆయన విదేశీయుడు అండి, ఆయన బాబర్ అండి, రాముని గుడి కూలగొట్టాలండి. తర్వాత ఇక్కడ అన్ని గుళ్ళు గోపురాలు కూలగొట్టి దాన్ని మసీదులు నిర్మించడం అండి. తర్వాత మధురలో శ్రీకృష్ణ గుడి కూలగొట్టాలండి. కాశీలో ఔరంగజేబు కూలగొట్టినాలండి. హిందువుల్ని రేపు చేసినండి, జగత్కారి పని చేసినండి, జిజియా పని చేసిన వాళ్ళండి, ముస్లిమ్స్ కన్వర్ట్ చేసినండి, కత్తి పెట్టి కాల్చినండి. ఇదండి వాళ్ళది. వాళ్ళే దేశం విడిపోవాలని చెప్పేసి జిన్నాను ప్రోత్సహించేసి వేల మందిని లక్షల మంది హిందువులు కోసిన వాళ్ళండి. దాని గల కారకులు అండి, మతకాలు లేపిన వాళ్ళు అండి. వాళ్ళకు వ్యతిరేకం, ముస్లింస్ వ్యతిరేకం కాదు. వాళ్ళు విదేశాలు, వాళ్ళు బాబర్ అంటే వేరే. ఉగ్రవాదులు అందరు కూడా మన హిందువులను ఏంది పేరు పెట్టి చంపుతున్నారు మన ఆపరేషన్ సింధూర్లో. అవునా? అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి, హిందూ రాజ్యాన్ని కబలించాలి అని. ఇప్పుడు మీ అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆపరేషన్ కగా, మొత్తం నక్సలైట్లను ఏరివేయాలి. ఈ భారతదేశానికి సవాలు నక్సలైట్ల ఉగ్రవాదులను ఏరివేస్తే ఈ భారతదేశము మీరు భలే అంటారండి. ఇప్పుడు ఏది ప్రధానం అండి? నక్సలైట్ల ఈ భారతదేశానికి రెండు ప్రమాదమే. భారతీయులు అవునన్నా కాదన్న, ఎవరు భారతీయులు కాదు, ఉగ్రవాదులు. ఆపరేషన్ కగారు లెక్కన ఆపరేషన్ ఉగ్రవాద నిర్మూల, ఉగ్రవాద విముక్త భారత్. కాంగ్రెస్ విముక్త భారత్ అంటుంది కానీ ఉగ్రవాద విముక్త భారత్ అని ఎందుకు అన్నదు ఈ బీజేపీ? అంటే ఉగ్రవాదం విముక్త భారత్ అనుకుంటేనే ఇదంతా జరుగుతుందా? ఇప్పుడు మతకాలు వెళ్తాయి, ఇప్పుడు బాంబులు వెళ్తున్నాయి. 2026 మార్చ్ అని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఎక్కడ అంబేద్కర్? అవునండి, నువ్వు తుపాకు డెడ్ లైన్ పెట్టారు చెప్పండి. నువ్వు అనగా మీరు ఒకటే మాట్లాడండి. అయితే తీవ్రవాద గురించి మాట్లాడండి, లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడండి. ఎవరి గురించి మాట్లాడండి. తీవ్రవాదుల గురించి, తీవ్రవాదులని లేని భారతదేశంగా తయారు చేసే ఒక ఆపరేషన్ మీరు ఏమైనా చేపట్టారా? ఇవన్నీ అయ్యే కదా, ఎందుకు చేస్తున్నారు? ఆపరేషన్ చేయకుండానే తీవ్రవాదం తగ్గిందా? అటువంటి ఆపరేషన్ చేయకుండానే మేము బయట చెప్పి చేయాలి. ఆపరేషన్ చేయకుండానే ఇలా బాంబులు పిలవాలని మతకాలు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్ని మతకాలు జరిగినాయి ఒకసారి లెక్క పెట్టండి. 91 లో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిశడానికి మతకాలు 100 మంది చచ్చిపోయారు కానీ హిందువులు. 91 లో కూడా హైదరాబాద్ లో లాంటిది ఆపరేషన్ ఉగ్రవాదుల మీద చేసేది ఉన్నదా లేదా? స్ట్రైట్ ఆపరేషన్ ఉగ్రవాదం ఇన్స్టాంట్ గా సమయం సందర్భం బట్టి ప్రాంతాలకు అనుకూలంగా ప్రాంతాలను బట్టి చేస్తుంది. అది
ఇదేమో నక్సలిజం ఏమో యాంటీ నేషనలిజం, మావోయిజం, మార్క్సిజం. ఒక్క సుభాష్ చంద్రబోస్ని వాళ్ళు పూజించరు. ఎవరు వీళ్ళు పూజిస్తారా? ఎవరు ఒక వేదాలని విపరీతను పూజిస్తారు, రాముని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారా, భారతీయ సంస్కృతి పూజిస్తారా? మొత్తం మావోయిజం, లెనినిజం అని చెప్పేసి అసలు శ్రామిక రాజ్యం తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని గౌరవించను. నీకు రాజ్యాంగంగా మనకు పూని కదా. నరేంద్ర మోడీ గారు అని చెప్పండు భారత రాజ్యాంగం మన భగవద్గీత అని చెప్పిండు. దాన్ని మనం నమ్మాలి, దాన్ని పనిచేయాలని చెప్పిండు. భారత రాజ్యాంగంలో తుపాకీ పెట్టచ్చు, వాణి చంపాలి, వీని చంపాలంట. భారత రాజ్యాంగాన్ని ఇది రాజ్యాధికారి రావాలంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని పక్క పెట్టి చేయాలన్నదా? రాజ్యాంగం ఆధారంగానే పనిచేయాలి కదా ఏదైనా. తుపాకీ పెట్టి పోండి, కమ్యూనిస్టులు పనిచేస్తలేరా? నువ్వు మార్క్స్ పెట్టుకో, లెనిన్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ తర ఓటకు ధర మార్చు, ఎవరొద్దంటారు చెప్పు. దాన్ని మార్చండి, రాజ్యాంగం ప్రజలకు అనుకూలంగా మార్చండి, సంతోషమే కదా మీరు చేస్తానంటే. అరే మీరు ఆల్రెడీ చెప్పాను నేను, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని మతకాలు ఉన్నాయి, ఏ స్టేట్లో ఏమైంది, ఎంతమంది చచ్చిపోయారు చూడండి, ఇప్పుడు ఎన్ని బాంబులు వెళ్తున్నాయి. అరే మీరు చూడండి ఏరైంది బీజేపీ రాష్ట్రంలో మతకాలు ఉన్నాయన్నా, అదే ఇక్కడ చూడండి కుటుంబ పార్టీలు అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది, ఎక్కువ అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అరే మొన్న కూడా సికింద్రాబాద్ టెంపుల్ మీద అక్కడ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడే కదా అప్పుడు ఈ గోకుల్ చాట్ అది ఉంది, దిల్సునగర్ బాంబులు ఎక్కేస్తుంది, అక్కడ సాయిబాబా గుడి కాడవుతుంది. ఇక్కడ కాదు కదా బొంబాయి బాగుంపల్లి చూడండి. అది ఏం లేకుండా బీజేపీ ఆపరేషన్ చేయకుండా ఏమైనా జరుగుతున్నాయా? మీరు వాటి మీద అంటారు, మీరు ఏదంటే అది నక్సలైజ్ మీద అంటారా, దీని అనరా? అది క్లారిటీ ఉంది బీజేపీకి. శాంతి భద్రతల విషయంలో, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ గవర్నమెంట్ ఇంకా మంచి జరుగుతుంది. అది అట్లా కాబట్టి ఏంటంటే క్లారిటీ ఉంది. మీరు అన్నాడు నాకు స్టేట్లు ఎందుకు చంపుతారు, వాళ్ళు ఎవరు చంపుతారు, ఎవరు చంపుతారు? తుపాకు పెట్టి రాను లొంగిపో అంటారు, క్లియర్ అంటారు కదా. నీకు తుపాకు పెట్టే అధికారం నీకు అక్కడిది, ఎవరిని చంపడానికి? ఎంతమంది అమాయకులు మీరు చూడండి, వాళ్ళు ఎంతమంది అమాయకులు, వాళ్ళకి ఏం తెలుసండి పాపం. తుపాకు పెట్టి ఆదివాసులు తయారు చేసేసి అట్లా చేసి తుపాకులు ఇచ్చేసి వాళ్ళని బాగుపడే ఎవరైనా వాళ్ళకు విద్య లేకుండా, వైద్యం లేకుండా, ఒక రవాణా వ్యవస్థ లేకుండా, రోడ్లు లేకుండా, రోడ్లు వేయొద్దట, వాళ్ళు సెల్ ఫోన్ ఉపయోగించొద్దట, మోడర్న్ ఏజ్ని చూడొద్దట, ఇవన్నీ చూడట రిస్ట్రిక్షన్ పెట్టేసి ఇవన్నీ అందకుండా చేసి ఏం సాధిస్తాం చెప్పండి. ఇంకోటి ఈరోజు తుపాకు బట్టి రాజ్యాంగం సాధ్యమైంది. అది ఒక రాజ్యం మేము చేయగలుగుతామా? చిన్న ఆదివాసులకు ట్రైనింగ్ ఇచ్చేసి మనం ఒక రాజ్యం మీద చేయగలుగుతాం. ఈ రాజ్యం చిన్న విషయం అది. అరే మనకు అమెరికా వాడిని మంచి అగ్రవాద దేశాలను కూడా గజ్జం అటువంటి టెక్నాలజీ ఉంది, మనకు ఇంటెలిజెన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి. అది వీటితో మన రాజ్యాన్ని కూలగొట్టలేము కదా. కూలగొడతాం, రాజ్యాధికారం వస్తుంది, మనకు శ్రామిక రాజ్యం వస్తుంది, అందరూ బాగుపడుతుందని చెప్పేసి ఒక మాయమాటలు చెప్పడం కానీ ఏమన్నా చెప్పిన వాళ్ళ కొడుకులు మాత్రం మంచుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో మంచి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు సోకాళ్ళు వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఉంటారు, ఆ కాశీ మాట, వరవర్రావు ఆట, ఇంకేవాళ్ళు అంటారా? వీళ్ళ పిల్లల్ని పంపారు. మళ్ళీ వీళ్ళ పిల్లలు పంపవచ్చుగా. వీళ్ళ పిల్లలు మంచిగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ కావాలి, వీళ్ళ పిల్లలకు మోడర్నిటీ కావాలి, ఆధునికరణ కావాలి, విలాసాలు కావాలి. మరి వీళ్ళు మాత్రం లొంగిపోవద్దు అండి. వీళ్ళు చెప్తారు నాకు సైడ్ లొంగిపోతే వాళ్ళు ఉద్యమానికి ద్రోహం చేసినట్టు. ఆశకన్నా అక్కడనే ఉండాలి, హిడ్మా అక్కడనే ఉండాలి, అక్కడనే పోవడం ఇక్కడనే ఉండాలి, వాళ్ళు అక్కడనే రావాలి, తయారు చేయాలి, వాళ్ళ విషయం అంటుంటారు. అది తప్పని మేము అంటారు అన్నమాట. మీరు నిజంగా తెలుసుకుని మీరు కూడా పోవడం చూద్దామే, తమ్మట పోయి పోరాడండి. అది అంతా సోకాళ్ళు బయట ఉండి పెద్ద వాళ్ళు అంటారు పాపం. ఇన్ని రోజులు వాళ్ళు పనిచేశారు, తెలుసో తెలియకనో తప్పు చేశారు, లొంగిపోతుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకోటి అక్కడ చేసిన వాళ్ళంతా అప్పుడు పోయిన వాళ్ళే, కొత్తగా విద్యావంతులు, డాక్టర్లు, తర్వాత ఇంజనీర్స్ కానీ ఎవరు పోవట్లేరు. ఇప్పుడు ఎంత ఆదివాసులే, వాళ్ళు పూర్తిగా ఎడ్యుకేషన్ లేక, బ్రాడ్నెస్ లేక పోతారు, ట్రైనింగ్ చేసి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేయడం మీరు తప్ప ఎట్లంటే చెప్పండి. అది కాకపోతే పోలీసులు కొన్ని మిస్యూజ్ కావచ్చు, అది ఫైరింగ్లు కానీ దీంట్లో కానీ మిస్యూజ్ కావచ్చు, అది జరుగుతూనే ఉంటాయి. నువ్వు సంపాదించినప్పుడు నిన్ను సంపాదించినప్పుడు డిఫెండ్ చేసుకుంటాం. సో అది కామన్ జరుగుతూనే ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు, అది వేరు. సో మొత్తానికి బీజేపీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందా? మంచి రోజు వచ్చేదే బీజేపీ అండి. ప్రజలతో తెలుసుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏందో కాంగ్రెస్ నైజం తెలిసిపోయింది. అది కాంగ్రెస్ నైజం తెలిసిపోయింది. కమ్యూనిస్టులు కాటా కలిచారు, ఎర్ర జెండా ఎట్లా కలిసింది, అది పనికిరాదు. ఇలా సిద్ధాంతం కూడా తుపాకి రాజు సిద్ధాంతం కూడా తప్పని తెలిసింది. ఏమైనా జాతీయవాదము, భారతీయత, తర్వాత ఏకాత్మత మానవతావాదము, తర్వాత ఇవన్నీ ఈ యొక్క కొద్ది మంది చేతుల్ని, కుటుంబ పార్టీ చేతుల్ని ఈ రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా సిద్ధాంతమే ముందుంటుంది. అది పర్మనెంట్ సిద్ధాంతం, అది సత్యం, అది ఎప్పటికైనా అదే వస్తూ ఉంటుంది. మీరు ఎంత అన్నా కానీ, ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా కానీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ విలువైన సమయం ఇచ్చి అనేక సమాచారం కూడా ఇచ్చారు. సో ఇది తుర్క నరసింహం గారి అభిప్రాయం. సో కొన్ని తప్పులు ఉన్నాయి మా పార్టీలో, వాటిని సరి చేసుకుంటున్నాము. త్వరలో మరింత ఉత్సాహంతో, మరింత ఉద్యమంతో ముందటికి వస్తాము. సో ఇక్కడ బీసీలను, అదేవిధంగా నాయకులను తయారు చేసుకునే లక్షణం మా పార్టీకి ఉంది. ఇప్పుడు అదే పనిలో ఉన్నామంటున్నారు. మరి వాళ్ళ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వము ఎప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తారో చూద్దాము. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.